హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈరోజు మనము మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే లేట్ మ్యారేజెస్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా నేను వేరే డిఫరెంట్ డిసీజెస్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. బట్ మీకు నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే లేట్ మ్యారేజ్ అన్నది కూడా ఒక డిసీజే. కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, లేట్ మ్యారేజ్ కూడా డిసీజా మేడం అని. ఎస్, ఇట్ ఈస్. ఎందుకంటే 18 ఇయర్స్కి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి, 21 ఇయర్స్కి మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి అని ఏదైతే గవర్నమెంట్ పెట్టిందో అది ఎంత అధ్యయనం చేసి ఎంత జాగ్రత్తగా వాటిపైన వర్కౌట్ చేసి పెట్టుండాలి వాళ్ళు కదా. దాని వెనకాల చాలా ఏమంటారు విస్తృతమైన ఒక రీసెర్చ్ ఉంది. అయితే 18 ఏళ్ళకి కనుక పెళ్ళి కాలేదు అంటే కనుక, పెళ్ళి అంటే ఏంటి మన ఇండియన్ కల్చర్లో విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా లేకుండా మనకంటూ ఒక కల్చర్ ఉంది కాబట్టి ఒక వివాహ వ్యవస్థ అన్నది మనకు ఒకటి ఉంది. బయట దేశాల్లో అది లేదు, ఇక్కడ ఎక్కువగా అది ఉండడం వల్ల మనం ఏంటంటే మోస్ట్ సివిలైజ్డ్ అని చరిత్ర గుర్తించింది మనల్ని. సో ఈ వివాహ బంధంలో ఏంటంటే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే వైవాహిక సంబంధాలు వీటిలో విధంలో నెక్స్ట్ పిల్లల్ని కనడం వృద్ధి చేయడం, దానికోసమే కదా పెళ్ళంటే. అందరూ పెళ్ళిని ఇప్పుడు చాలా వాటికి సెటిల్మెంట్ లింక్లు అవన్నీ పెడుతున్నారు, కానీ అవన్నీ కాదు. పెళ్ళి చేసుకోవడానికి ఒకే ఒక్క ఎలిజిబిలిటీ ఏంటి అంటే వయస్సు. 18 ఏళ్ళు నిండాయి అంటే చాలు ఆ ఆడపిల్లకి పెళ్ళి అయిపోవాలి. 21 ఏళ్ళు నిండాయి అంటే చాలు ఆ మగపిల్లాడికి పెళ్ళి అయిపోవాలి. 1 ఇయర్ అటు ఇటు, ఎందుకంటే అనుకున్న వెంటనే తడవున పెళ్ళి కావు కదా. పైగా ఇండియన్ కల్చర్లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ రోజు అనుకొని పెళ్లి చేయాలనుకుంటే కూడా 1 ఇయర్ పడుతుంది పెళ్లి చేయడానికి. అంటే అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ 18 ఇయర్స్కి కనుక పెళ్ళి కాకపోతే ఒక ఆడపిల్ల బాడీలో ఏమి జరుగుతుంది అన్నది చూద్దాం మనం. యూజువల్గా ఎవ్రీ మంత్ ఏదైతే మెన్స్ట్రల్ సైకిల్ వస్తుందో ఆ సైకిల్లో ఏమవుతుందంటే యూట్రస్ ఏదైతే ఉందో ఇది యూట్రస్ లైనింగ్. ఇది వచ్చేసి ఈ హోల్, ఏది యూట్రైన్, ఇది సర్వైకల్ హోల్, ఇది బేబీ బయటకు వచ్చేది కూడా ఇదే హోల్ నుంచి అనమాట. ఎప్పుడైతే ఓవం ఇలా ట్రావెల్ అవుతూ 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 ఇక్కడికి వస్తుందో, వచ్చిన తర్వాత స్పర్మ్తో ఎప్పుడైతే ఇది కలయిక జరగనప్పుడు ఫర్టిలైజేషన్ జరగనప్పుడు ఏమవుతుందంటే ఈ యూట్రస్ ఏం చేస్తుందంటే ఈ లేయర్ ఉంది చూసారా, ఇది మొత్తం ఈ లేయర్ అంతా ఈ అవుటర్ లైనింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడాను మొత్తం అంతా కూడాను కంప్లీట్గా షెడ్ ఆఫ్ అయిపోయి బయటకు వస్తూ ఉంటుంది. అదే ఏదైతే బ్లీడింగ్ అంటుంటారో వీళ్ళు, నెలసరి ఋతుస్రావం ఏదైతే అవుతుందో ఇది ఏదైతే ఉందో ఈ ఓవంతో పాటు ఇది మొత్తం కూడాను లైనింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. యునాని మెడిసిన్లో దాన్ని ఏమంటారంటే యూట్రస్ యొక్క సంతాపము విలాపము అంటారు దాన్ని. అంటే ఆ పాడైపోయిన దీనికి జైగోట్ కోసం అని చెప్పి. సో ఇలా అది కంప్లీట్గా అది బయటికి వెళ్ళిపోయేప్పటికి ఏమైపోతుంటుందంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకా మేబీ అది సరే, అది తనకు నచ్చలేదేమో ఈ సీటు, అందుకని ఇంకా బెటర్గా చేయాలి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఇంకా బెటర్గా చేయడం మొదలెడుతుంటుంది అనమాట. అది అంటే మెనార్కీ నుంచి వీళ్ళకి 18 ఇయర్స్ యూజువల్గా మెనార్కీ అన్నది వాళ్ళకి 11, 12, 13, 14, 16 లోపల అయిపోతే కనుక 18 వరకు వాళ్ళకి ఏమైపోతుంది మొత్తం అంతా కూడాను అబ్సల్యూట్లీ నార్మల్గా యూట్రస్ అన్నది మొత్తం తయారైపోతుంది అనమాట. ఇంకా తయారైపోయిన తర్వాత ఏమైపోతుందంటే అప్పటికి కూడా కావట్లేదు అంటే కనుక ఒక్క నిమిషం మీరే ఆలోచించండి. ఫర్ సపోజ్ ఏదన్నా మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఒక డిష్ చాలా కష్టపడి బాగా నేర్చుకొని ఆ డిష్ వాళ్ళకి చేసి పెట్టారు. చిచి ఏం బాలేదు, దరిద్రంగా ఉంది అని వాళ్ళు అన్నారు. అన్న వెంటనే మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ఒక రోజు మంచి రోజు చూసుకొని మళ్ళీ కూర్చొని మళ్ళీ అవన్నీ పర్ఫెక్ట్గా తయారు చేయడానికి, లాస్ట్ టైం జరిగిన మిస్టేక్స్ అన్నీ లేకుండా మళ్ళీ చేయడానికి మళ్ళీ ట్రై చేశారు. మళ్ళీ చేసి వాళ్ళ ముందర పెట్టిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ రిజెక్ట్ చేశారు. 3rd టైం కూడా మళ్ళీ అలాగే చేశారు. ఒక 3-4 టైమ్స్ చేసేప్పటికే మీలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది.
చి ఇంత కష్టపడి నేను చేస్తుంటే కనుక ఇంకా ఎందుకు రావట్లేదు నాకు అని ఎందుకు రిజెక్ట్ అవుతుంది అన్నది తర్వాత సంగతులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు చేయలేకపోతున్నానో ఒక ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది మీకు. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో విత్ ద యూట్రస్ అండ్ ఓవరీ. దాంతో ఏంటంటే బాడీలో ఏదైతే హార్మోనల్ ఆర్కెస్ట్రా ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేసే హార్మోన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హార్మోన్స్ కమ్స్ ఫ్రమ్ యూట్రస్ అండ్ ఓవరీస్ బాడీని మెయింటెనెన్స్కి. సో ఆ ఓవరీస్లో ఆ యూట్రస్లో ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందో ఈ స్ట్రెస్ ఇదంతా కూడాను ఏంటంటే ఓవరాల్ బాడీ హెల్త్ మీద పడుతుందన్నమాట. సో దాంతో ఏమైపోతుందంటే వాళ్ళకి త్వరగా జబ్బులు రావడం, చాలా వీక్ అయిపోవడం, తర్వాత వాళ్ళ అందం కూడా తరిగిపోతూ ఉంటుంది, ఇంకా ఎన్నో రకరకాల సమస్యలు చాలా ఇంకా ఒకదానికి ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఇలా వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళ వ్యక్తిత్వం కూడా మారిపోతూ ఉంటుంది. అంటే ఎవరైతే బాగా వర్క్ చేయగలిగే ఇది ఉంటుందో వాళ్ళ యొక్క ఏమంటారు మనస్తత్వం కూడా మారిపోతూ ఉంటుంది ఈ స్ట్రెస్ వల్ల, ఈ చికాకుల వల్ల, ఈ దీనివల్ల. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అని అంటే కనుక బెస్ట్ థింగ్ ఏంటంటే 18 ఏళ్ళకి ఆడపిల్లలకి పెళ్ళి అయిపోవడం. ఒకవేళ కాలేదు అని అంటే కనుక ఇంకొక రీజన్ కూడా ఏంటంటే దానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ రీసెర్చ్లో తేలిందంటే ఎవరికైతే 20 ఏళ్ల లోపల ప్రెగ్నెన్సీ వస్తుందో వాళ్ళకి 90 to 95% వారి క్లైమాటిక్ కండిషన్స్ బట్టి అండ్ వారి యొక్క హెరిడిటరీ దీన్ని బట్టి చూసుకుంటే కనుక 90 to 95% క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, ఈ యూట్రైన్ క్యాన్సర్స్ కానీ, ఒవేరియన్ క్యాన్సర్స్ కానీ ఇవి రావు అని వాళ్ళ రీసెర్చ్లో తేలింది. ఈ ఒక్క పాయింట్ చాలనుకుంటా 18 ఏళ్ళకి తర్వాత నిండిన వెంటనే పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలకి. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. తల్లిదండ్రులు కూడా దయచేసి వాళ్ళని ఇప్పటి ట్రెండ్ అని మీరు ఈ ట్రెండ్లోకి రాకండి, వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని 18 ఏళ్ళు నిండంగానే పెళ్లి చేసేసేయండి. ఎందుకంటే ఎన్నేళ్ళు వెయిట్ చేసినా కానీ ఈ రోజుల్లో చదువులు అంటే చదువుకి ఎక్కడ అంతం ఉంది అసలు. పిహెచ్డి వరకు చేయాలంటే 40 ఏళ్ళు అవుతుంది. అంటే 40 ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోరా, ఇంకా ఆ తర్వాత చేసుకున్నా ఒకటే చేసుకోకపోయినా ఒకటే. సో ప్లీజ్ 18 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరూ కూడాను దయచేసి ఆలోచించి వీలైనంత తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.